నమస్తే. చాప్టర్ మంత్రాల ద్వారా దీర్ఘశ్వాసలు, ప్రాణాయామం, సుఖజీవన సోపానాలు 5వ పార్ట్ బై డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు. మంత్రాలలో ఉండే బీజాక్షరాలను పలకడం వలన మన శరీరంలోని నాడులన్నింటిలోనూ ఎంతో మార్పు వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మనలో ఉండే షట్ చక్రాలను మేలుకొల్పడానికి కొన్ని బీజాక్షరాలు అమోఘంగా పనిచేస్తాయని శాస్త్రాలలో చెప్పబడుతుంది. ముఖ్యంగా మనకు ఇక్కడ శ్వాసక్రియపై ప్రభావం చూపే మనకు తెలిసిన మంత్రాల గురించి ఆలోచిద్దాం. అందరికీ తెలిసింది ఓంకారం, అలాగే గాయత్రి మహామంత్రం. ఈ రెండింటినీ ప్రతిరోజు నియమంగా ఉచ్చరిస్తే ఎంతో శక్తి, పుణ్యం వస్తాయని అంటారు. మన పూర్వీకులు ఇందులో ఉన్న రహస్యాలను తెలుసుకొని ప్రతి ఇంటిలోనూ ప్రతి వ్యక్తి ప్రతిరోజు పలకాలని గట్టిగా చెప్పి పలకరించేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో అలా చెప్పేవారు కానీ పలకరించేవారు కానీ లేరు. వాటిని పలికితే ఏం వస్తుంది, అవన్నీ టైం వేస్ట్ అని అనేవారు ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ 2 మంత్రాలను ఒక పద్ధతి ప్రకారం పలకడం చేస్తే అందులో దీర్ఘశ్వాసలు జరుగుతాయి. వాటిని పలికేటప్పుడు ఊపిరితిత్తులలో నిల్వ ఉన్న గాలి అంతా ఖర్చు అవ్వడం జరుగుతుంది. అలాగే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా మంత్రాన్ని పలకడం పూర్తయ్యేసరికి బయటకు పూర్తిగా విసర్జింపబడుతుంది. మంత్రోచ్చారణ అయిన వెంటనే దీర్ఘశ్వాస లోపలికి వెళుతుంది. ఈ మార్పులు ఓం అన్నప్పుడు, గాయత్రి మంత్రాన్ని పలికినప్పుడు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఓం అనే దానిని మనం ఉచ్చరించడంలో ప్రాణక్రియలో వచ్చే లాభాన్ని మనం పరిశీలిద్దాం. నోరు తెరిచి ఓం అనడం ప్రారంభించి అలా ఓంకారాన్ని కొనసాగిస్తూ బిగువున గాలిని బిగపట్టగలిగినంతసేపు అలా అంటూ ఉంటారు. ఊపిరితిత్తులలోని గాలి అయిపోయినప్పుడు పెదాలను కలిపి ఇంకా మకారాన్ని కొనసాగిస్తూ, అంటే ఇప్పుడు శబ్దం కొద్దిగా తగ్గుతూ ఊపిరితిత్తులో చివరి భాగాలు లోపలకు మూసుకొనిపోవడం గమనించవచ్చు. అలా ఇంకా ఓపిక ఉన్నంత వరకు మకారాన్ని వదలడం చేస్తూ ఉంటే గొంతులో గాలి కూడా అయ్యే వరకు వచ్చి చివరకు దానంతరదే ఆగిపోతుంది. ఇలా ఆగే సమయానికి నాభి వద్ద నుండి లోపలికి నొక్కుకోవడం గమనించవచ్చు. ఇదంతా ఒకసారి ఓంకారాన్ని నుండి జరిగే ప్రక్రియ. ఓంకారాన్ని పలికేటప్పుడు ఊపిరితిత్తులలో ఉండే గాలి అంతా పూర్తిగా మనం వాడుకోవడం జరుగుతుంది. ఓంకారాన్ని పలికినంతసేపు మనం అసలు గాలిని పీల్చుకోవడం అనేది చేయము. ఓంకారాన్ని పలికేటప్పుడు ఊపిరితిత్తుల్లో బయటకు పోవడానికి నిల్వ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా పూర్తిగా ఊపిరితిత్తుల నుండి బయటకు పోతుంది. ఓంకారాన్ని పలకడం పూర్తి అయ్యేసరికి 2 ఊపిరితిత్తులు వాటిలో ఉన్న గాలిని వదిలేసి 100% పైనుండి కింది వరకు అంతా మూసుకుంటాయి. ఇంత బాగా మూసుకోవడం అనేది అంతా ఎక్కువ గాలిని తిరిగి పీల్చుకోవడానికి సహకరిస్తుంది. మనం ఓంకారం పలికినప్పుడు ఊపిరితిత్తులు శాంతం మూసుకున్నట్లు మనకు ఇంకొకసారి అలా జరగదు. దీర్ఘ ప్రాణాయామంలో కొన్ని చోట్ల ఇలా పూర్తిగా మూసుకోవడం జరుగుతుంది. అది కూడా బాగా చేయడం కుదిరితేనే సాధ్యం. ఇలా ఊపిరితిత్తులను శాంతం మూయడం అనేది ప్రాణాయామంలో కొందరికే సాధ్యపడుతుంది. కానీ ఇక్కడ ఓంకారం పలకడంలో ఇలా దీర్ఘంగా పలికితే ప్రతి ఒక్కరికి ఏ ప్రయత్నము చేయకుండానే ఆ స్థితి వస్తుంది. ఇలా శాంతం గాలి అయిపోయిన వెంటనే మనం ఎక్కువ గాలిని పీల్చుకుంటాం. అంత ఎక్కువ గాలిని పీల్చుకునే ప్రయత్నం మనం చేయనవసరం లేదు. వాటంతట అవే ఊపిరితిత్తులు నిండుగా గాలిని పీల్చుకోగలుగుతాయి. ఓంకారం పూర్తి అయ్యాక మనం వెంటనే పీల్చుకునే గాలి సుమారు 1 లీటర్ కంటే ఎక్కువగానే ఉంటుంది. కాస్త ఎక్కువ గాలిని మన ప్రయత్నంలో పీల్చుకుంటే 1200 నుండి 1500 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. ఇలా మనం పీల్చుకునే ఎక్కువ గాలి మొత్తాన్ని ఓంకారాన్ని పలికినంతసేపు ఊపిరితిత్తులు రక్తాన్ని శుద్ధి చేయడానికి వాడుకుంటాయి. ఈ లోపలికి చేరే చెడు గాలి మనం వదిలే దాంట్లో మెల్లగా పోతూ ఉంటుంది. ఓంకారాన్ని ఆపినప్పుడు ఊపిరితిత్తులు పూర్తిగా సాగడం, పూర్తిగా మూసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా ఎప్పుడు జరుగుతుందో శ్వాసకు సహకరించే డయాఫ్రమ్, పక్కటెంకల మధ్య ఉండే కండరాలు, నరాల వ్యవస్థ, శ్వాసకు సహకరించే మిగతా భాగాలు అవన్నీ కలిసి చక్కటి కదలికలను పొందుతాయి. దాంతో వాటికి బలం చేకూరుతుంది. ఓంకారాన్ని పలకడం వలన ఊపిరితిత్తులకు
ఆ సమయంలో దీర్ఘశ్వాసలు అలవాటు అయ్యి మిగతా సమయాలలో కూడా గాలిని అలాగనే దీర్ఘంగా పీల్చుకోగలుగుతాయి. రోజంతా దీర్ఘ శ్వాసక్రియకు పునాది ఓంకారము ఏర్పరుస్తుంది. దీర్ఘ ప్రాణాయామం చేస్తే ఊపిరితిత్తులకు వచ్చే లాభం అంతా కేవలం ఓంకారం చేయడంలో కూడా పొందవచ్చు. అందుచేతనే మన పెద్దలు ఓంకారం చేస్తే శక్తి వస్తుందని చెప్పేవారు. మనకు అర్థం కాక అందులో ఉన్న రహస్యం తెలియక ఏదో చాదస్తాలుగా ఈ రోజులో కొంతమందికి అనిపిస్తూ ఉంటాయి. ఓంకారం చేసేటప్పుడు జరిగిన దీర్ఘశ్వాసలకు శరీరంలో ఎక్కువ ప్రాణవాయువు ప్రవేశిస్తుంది. అందుచేతనే 10 సార్లు ఓంకారం చేస్తే ఎక్కడ లేని ప్రశాంతత, శక్తి మనలో కలగడానికి ప్రాణవాయువు సంచారం పెరగడమే కారణం. 2 పూటల పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు 20 నుంచి 30 సార్లు చొప్పున పూటకు చేస్తే మనలో ఎంతో శక్తి సామర్థ్యాలు, మానసిక ప్రశాంతతలు లభిస్తాయి. ఇంకా మనం ఎప్పుడు ఖాళీగా ఉన్నా, మనసు బాగోపోయినా, ఆలోచనలు పరుగులు తీస్తున్నా, టెన్షన్గా ఉన్నా, నీరసంగా ఉన్నా, శక్తి ఎక్కువగా కావాలనుకున్నా, అలాంటప్పుడు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ 10 నుంచి 20 సార్లు ఓంకారాన్ని పలుకుతూ పూర్తిగా శ్వాసను వదలగలిగితే వెంటనే ఎక్కువ ప్రాణశక్తి లభించి ఆ సమస్యల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇలా ఓంకారాన్ని మన జీవితంలో తోడుగా చేసుకొని పలుకుతూ ఉంటే ఎన్నో సమస్యల నుండి మనం బయటపడవచ్చు. రెండోది గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మహామంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరించగలిగితే అద్భుతమైన శక్తిని, ఆధ్యాత్మికతను పొందగలమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో ఉన్న బీజాక్షరాలను పలుకుతూ ఉంటే మనలో వచ్చే మార్పులన్నీ ఎంతో గొప్పగా ఉంటాయని పెద్దల మాటలు. ఆ మంత్రాన్ని అనడం ప్రారంభించే ముందు మనం ఊపిరితిత్తులు నిండుగా గాలిని పీల్చుకొని అప్పుడు ఆ మంత్రాన్ని గుక్క తిప్పుకోకుండా గాలి పూర్తిగా మనలో ఖాళీ అయ్యే వరకు చదవడం చేస్తే మంచిది. మంత్రాన్ని చదవడానికి మనలో శ్వాసక్రియ పూర్తి అవ్వడానికి ఒకే సమయం కలిసేటట్లు చదవాలి. బాగా నెమ్మదిగా కాకుండా, బాగా స్పీడ్గా కాకుండా చదివితే ఒకసారి చదవడానికి ఓంకారంలో పట్టినట్లు శ్వాస పట్టాలి. అలా రోజుకు 2 పూటల 20 నుంచి 30 సార్లు కలుపుతూ ఉంటే మనలో ఎన్నో మంచి మార్పులు వస్తాయి. ఇందులో కూడా ఓంకారంలో జరిగినట్లు దీర్ఘశ్వాసలు జరిగి ప్రాణవాయువు శరీరంలోనికి ఎక్కువ ప్రవేశిస్తుంది. శరీరంలోకి ప్రాణశక్తి నిల్వలు ఆ గాయత్రి మంత్రం ద్వారా పెంచుకోవచ్చు. గాయత్రి మహామంత్రం ద్వారా మహాశక్తిమంతులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఈ మంత్రోచ్చారణ ద్వారా మనం పీల్చుకున్న ప్రాణవాయువు రక్తాన్ని శుద్ధి చేయడానికి, కణాలకు పూర్తిగా శక్తిని ఇవ్వడానికి లోటు లేకుండా సరిపోతుంది. ఇలా మనం ఉదయం, సాయంకాలం ఈ మంత్రాన్ని అవసరమైనప్పుడు ఉచ్చరిస్తే శరీరంలో ప్రాణశక్తి నిల్వ పెరిగి నిరంతరం తరగని శక్తితో జీవితాన్ని సాగించవచ్చు. పైన చెప్పిన 2 మంత్రాలను, ఓం మరియు గాయత్రి మహామంత్రం ప్రతిరోజు ఉచ్చరించడం ద్వారా వచ్చే ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని, శక్తిని పూర్తిగా గ్రహిద్దాం. అలాగే దీర్ఘశ్వాసలను పీల్చుకోవడానికి చక్కటి ఉపాయాలుగా వీటిని వాడుకుంటూ శ్వాసల సంఖ్యను తగ్గించుకొని సామర్థ్యాలను పెంచుకుందాం. మన పెద్దలు నడిచిన బాటను అనుసరిద్దాం. ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుద్దాం, జీవిద్దాం. ఇదండి మంత్రాల ద్వారా దీర్ఘశ్వాసలు. సో ఇక నుంచి మనం ఈ 2 రోజులు చేద్దాం, వాటి యొక్క ఫలితాలను అనుభవిద్దాం. ఆల్ ది బెస్ట్ అండి మీకు.